ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. ముందుగా భక్తి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు పరాభావనామ సంవత్సరం 2026 ఆగస్టు నెల అనగా శ్రావణ మాసం, ఈ యొక్క గడిలో రాశి ఫలితాల గురించి ముందుగా మనం తెలుసుకోవాలి. అయితే ఇందులో ముఖ్యంగా గణిత శాస్త్రము, పంచాంగం, హస్తరేఖ అనేది ఒక్కొక్క శాస్త్రానికి విలువతో కూడుకున్న ఒక సంకల్ప బలం ఉంటుంది. ఆ బలము పంచాంగ బలమునాన్ని బట్టి, ముఖ్యంగా తిథిని, నక్షత్రము, రాశి బలాన్ని బట్టి చూసేదే పంచాంగ బలం. శ్రీ పరాభావనామ సంవత్సరం శ్రావణ మాసం ఆగస్టు 2026 మకర రాశి గురించి తెలుసుకుందాం. ఈ మకర రాశిలో ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్రం, శ్రావణ నక్షత్రం, ధనిష్ట నక్షత్రం, ఈ 3 నక్షత్రాలు 3 దారులుగా ఉంటాయి. ఈ నక్షత్రాలలో కొంతమంది వింతైన మనుషులు ఉంటారు. భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మి ఆ భగవంతుడి ద్వారాగా కొన్నిటిని నడిపించుకొని పోయేవాళ్ళు కొంతమంది. ఇకపోతే కొంతమంది తన మనస్సాక్షిని నమ్ముకుంటారు. దైవ బలం కంటే మనస్సాక్షి కష్టాన్ని నమ్ముకుంటారు. ఇలాగ కొంతమంది. ఇంకా కొంతమంది అయితే అదృష్టం వచ్చినప్పుడు చూసుకుందామలే, భగవంతుడు ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకుందామలే అని అశ్రద్ధతో చేసేవాళ్ళు కొంతమంది. ఇటువంటి రాశి గల వాళ్ళలో ముఖ్యంగా స్త్రీలు అతిశయంగా ఆశపడకూడదు, అధికంగా ఆలోచించకూడదు, అధికంగా ఏ ఒక్క ప్రయత్నాన్ని ముందుగా ప్రయత్నం చేయకూడదు. చేస్తే వాళ్ళకి బలమైన కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. చెప్పుకోలేని బాధల వల్ల కొన్ని మానసికంగా నలిగిపోతారు స్త్రీలల్లా. అదేవిధంగా పురుషులల్లో అయితే ఉద్రిక్తత ఎక్కువగా ఉండకూడదు, ఆదుర్త ఎక్కువగా ఉండకూడదు, ఆశకు మితం ఉండాలి. మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దాన్ని మాత్రమే ఆలోచించాలి. ఇంకొక ప్రయత్నాన్ని ఆలోచించుకొని చూస్తే నువ్వు అనుకున్న గమ్యానికి చేరుకోకుండా మధ్యలో ఆటంకాలు చేరుకొని ఈ మకర రాశి వల్ల రకరకాలైన ఇబ్బందులు పడుతుంటాయి. ఈ మకర రాశిలో ఉండే వాళ్ళకి కొన్ని అణగాచుకొని కూర్చొని ఎదురు చూసుకుంటూ ఉంటాయి కొన్ని సమస్యలు. ఎప్పుడు మనిషి మనకు దొరుకుతుడా, ఎప్పుడు మనిషిని మనం లొంగదీయాలా, ఏ సమస్య ద్వారాగా మనం లొంగదీస్తే ఈ మనిషి ఇబ్బందులు పడతాడా అని ఆలోచించుకుని కూర్చునే రాసే మకర రాశి. ఈ రాశి వల్ల వాళ్ళకి మనశ్శాంతి, కంటికి నిద్ర, ఆరోగ్య బలము, అనుకున్న పని, ధన సంకల్పము, ఈ కొన్ని యొక్క సంఘర్షణాల వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి. లాస్ట్కి దైవాన్ని కూడా కోల్పోయేంత స్థితికి వచ్చేస్తారు. అంటే దైవం మీద భక్తి, దైవం మీద ప్రేమ, ఈ దేవుడి వల్ల మనకి ఏమి జరగదు అనే ఒక ఆలోచన. మొక్కితే వరవు ఇచ్చిన వాడు దేవుడు, తొక్కితే రాయి, మొక్కితే దేవుడు. అదేవిధంగా కష్టాల్లో ఆదుకున్నవాడు బంధుమిత్రుడు. మనకి కొన్ని కష్టాలు ఉన్నా కూడా కొంతమంది సహాయాన్ని కోరుకోం. ఎందువల్లరా అంటే భగవంతుడు మనకి ఎంతవరకు ఇస్తాడో అంతవరకే మనం తృప్తిని పొందాలి. దాని తర్వాత మనకి ఇచ్చేది భగవంతుడు దైవజ్ఞం. మనం కోరుకుంటే వచ్చేది సంపద కాదు, కష్టపడితే వచ్చేది సంపద. ఆ సంపద మిగలాలన్నా, మన కష్టాలు తీరాలన్నా, మన బాధలు పోవాలన్నా, మనం అనుకున్నది సాధించాలన్నా, మన గమ్యాన్ని చేరుకోవాలన్నా లక్ష్యాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు, గతాన్ని మర్చిపోకూడదు, కష్టాన్ని మర్చిపోకూడదు, కష్టంతో కూడుకున్న విలువను మర్చిపోకూడదు, విలువతో కూడుకున్న సమయాన్ని మాత్రం వృధా ఎప్పుడు చేయకూడదు. సమయం మనకి ఆయుధం లాంటిది. ఏ రోజు ఏ సమయాన్ని బట్టి ఏ పనిని చేసుకుంటూ పోతే ఆ పని ఈ మకర రాశిలో చేజిక్కించుకోవచ్చు. లేదు, సమయాన్ని వృధా చేసి సమయం దాటి ప్రయత్నిస్తే అది అనగాచుకొని కూర్చుంటుంది కొన్ని ఇబ్బందులైన ప్రయత్నాలు. అప్పుడు మనిషిని లొంగ తీసుకుంటుంది. అప్పుడు నీ వల్ల కాని పనిని కూడా
నువ్వు చేయగలుగుతావు అనుకున్న పని కూడా చేయలేకపోతావు. చేస్తావు అనుకున్న పని కూడా ఆటంకం కలుగుతుంది. నీకు మధ్యలో వచ్చిన కొంతమంది వ్యక్తులు కూడా హ్యాండ్ ఇచ్చేస్తారు. సాయం చేస్తా అనుకున్న వ్యక్తులు కూడా దూరం అయిపోతారు. నమ్ముకున్న వాడ నమ్మక ద్రోహం ఏర్పడుతుంది. నమ్మిన చోట నష్టాన్ని కనిపించేలా చేస్తుంది. మనం ఏదైతే దూరం కాకూడదు అనుకుంటామో అదే దూరం అవుతుంది. అది దూరం అయినప్పుడే మనసు బాధ ఈ రెండు కలుగుతాయి. కలిగినప్పుడు మనిషికి కావాల్సింది ఒక పట్టుదల, తర్వాత నమ్మకమైన మనిషి. అది మనం ఇంట్లో వాడైనా కావచ్చు, బయట వాడైనా కావచ్చు. ఆ నమ్మకాన్ని కొద్దిగా కల్పిస్తే వాడు ఒక ఆకు మాదిరి అల్లకపోతాడు. అప్పుడు వాడు లక్ష్యాన్ని చేయించుకునేంత శక్తి, భగవంతుడు ఇచ్చేంత శక్తి కూడా మానవుడి ద్వారా ఇచ్చే సలహా ద్వారా ఇచ్చే మాట ద్వారా వాడికి అనుకూలంగా ఉంటుంది. అలా కాకోకుండా కొంతమంది తప్పుడు దారులు పెట్టి తప్పుడు ఆలోచనలు చెప్పి చేసిన దానివల్ల కొంతమంది ఉన్నది పోగొట్టుకొని కొత్త ధనం గురించి ప్రయత్నం చేస్తూ అవుతుందా, కొత్త నీరుకి చేప ఎదురెక్కేట్టుగా ఎక్కి ఇబ్బందులు పడితే సమస్యలు మీరంతగా మీరుగా కొని తెచ్చుకుంటారు. అదేవిధంగా ఇటువంటి సమస్యల్లో గతంలో జరిగిన వాళ్ళు, ఇక మీద జరుగుతుంది అనుకునే వాళ్ళు, ఎటువంటి సమస్య ఉన్నా కూడా అది ఒక మానవుడి నుంచే ఉంటుంది. వాటిని గమనించుకోవాలి. చెడుని చెడుతోనే తీయాలి, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. అప్పుడే సమస్య పరిష్కారం అవుతుంది. అంతేగాని దేవుడున్నాడని గాల్లో దీపం పెట్టుకొని నీ ప్రయత్నాన్ని చేయకోకుండా కూర్చుంటే మాత్రం నువ్వు గమ్యం కాదు కదా, గడప దాటి కాలు కూడా బయటికి పెట్టలేవు. ఇది ఒక్కటి గుర్తు పెట్టుకొని మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి గురువు గారిని సంప్రదించేట్టుకైతే మీకు ఆ సమస్యల్లో పరిష్కారం ఏమిటా, దాంట్లో ఉన్న నష్టం ఏమిటా, దాంట్లో ఉన్న ఇబ్బంది ఏమిటా, దాంట్లోంచి బయటపడే విధానం ఎట్లా అనేది మీకు ఖచ్చితంగా వివరిస్తాను. దానికి తగినట్టుగా చెప్పించుకొని దానికి తగినట్టుగా మీరు ఎక్కడున్నా కూడా కాల్ ద్వారా కూడా ఫోన్ చేసినా తెలుసుకునే అవకాశం కూడా మీకు ఉంటుంది. ఈ కింద కనబడే కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. సర్వే జన సుఖనో భవంతు.